Namaste. Welcome to our channel Interesting and Emotional Creating Real Stories. Happy Teachers Day to all my teachers and sirs. Okay, today our story Guru Seshana Vidya Margadarshi. Okay, let's start our video. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్ క్రియేటింగ్ రియల్ స్టోరీస్. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ అండ్ షేర్ కామెంట్ చేయండి. అలాగే ప్లీజ్ సపోర్ట్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. మా వీడియోస్ ఇంకా మీకు కావాలనుకుంటే మాత్రం ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ. కథ పేరు గురు శేషనాథ్ విద్యా మార్గదర్శి. ఒక గ్రామంలో ఒక ఉపాధ్యాయుడు గురు శేషనాథ్ ఎంతో కృషితో విద్యార్థులకు జ్ఞానం అందించేవాడు. ఆయన పిల్లల మధ్య నిబద్ధత మరియు ప్రేమను కలిగి ఉండేవాడు. తన విద్యా ప్రయాణంలో ఆయన ప్రతి ఒక్కరికి మంచి వ్యక్తిగా మారాలని ఆశించేవాడు. ఆ గ్రామంలో చాలా మంది విద్యార్థులు ఆయన దగ్గర చదువుకు వచ్చేవారు. కానీ ఒక ముఖ్యమైన సమస్య ఉన్నది. పిల్లలు పుస్తకాల కోసం సొమ్ము లేకుండా మంచి విద్యను పొందలేకపోయేవారు. శేషనాథ్ ఆ సమస్యను పరిష్కరించడానికి గ్రామస్తులతో కలిసి పుస్తకాల శాలను స్థాపించాడు. తన సొంత జీతం నుండి కూడా పుస్తకాలను కొనుగోలు చేసి పిల్లలకు అందించాడు. గురు శేషనాథ్ విద్యార్థులకు మంచి లక్షణాలు నేర్పించేవాడు. ఆయన వినమ్రత, పట్టుదల మరియు కృషి గురించి పిల్లలకు చెబుతూ వారి జీవితాలను మారుస్తూ మంచి మార్గాన్ని చూపేవాడు. కాస్త కాలం తర్వాత ఆ పిల్లలు మంచి విద్యావంతులుగా మారారు మరియు వారి సమాజానికి సక్రమ సేవ చేయడం ప్రారంభించారు. ఈ విజయాల వెనుక శేషనాథ్ గురువుకు ఉన్న ప్రేమ, కృషి మరియు కృషి అంతరంగం కూడా ఉండేది. అంతా చెప్పినట్లుగా టీచర్స్ డే అనేది ఉపాధ్యాయుల జీవితంలో అద్భుతమైన కృషిని గుర్తించేందుకు, వారు చేసే సేవను అన్వేషించేందుకు ఒక ప్రత్యేక రోజు. ఇలా ప్రతి సెప్టెంబర్ 5న మన దేశం తరచూ శేషనాథ్ లాంటి ఉపాధ్యాయులను గుర్తించి వారికి కృతజ్ఞతలు తెలియజేసే ఆర్థికమైన సందర్భంగా టీచర్స్ డే జరుపుకుంటుంది. ఇది ఇవాల్టి మన కథ. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ స్టోరీ. ప్లీజ్ like and share comment. Remember,